హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ A to Z. ఈరోజు మనం ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే బ్రెడ్ మావా రోల్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది చేయడం ఈజీ, టేస్ట్లో మాత్రం చాలా బాగా ఉంటుంది. దీనికోసం మనం ముందుగా వైట్ బ్రెడ్ని తీసుకుందాం. వైట్ బ్రెడ్ మనకి 2 స్లైసెస్ అయితే సరిపోతాయి. ఈ 2 స్లైసెస్ని మనం ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకొని దీనిని ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, అలాగా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నామో. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత మనం బ్రెడ్ క్రమ్స్ని చేసుకున్నాం కదా, వాటిని ఈ ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి పొడిలాగా అయిపోయి దీనిలో తేమ లేకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇందులో 1 కప్పు వరకు మిల్క్ని యాడ్ చేద్దాం. మిల్క్ని యాడ్ చేసిన తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి మిల్క్ని బాగా పీల్చుకుంటాయి. దాని తర్వాత మనం ఇందులో 1/2 కప్పు వరకు బ్రౌన్ షుగర్ని యాడ్ చేశాను. మీ దగ్గర బ్రౌన్ షుగర్ అవైలబుల్గా లేకపోతే మీరు నార్మల్ రెగ్యులర్ షుగర్నైనా యూస్ చేయొచ్చు. ఇందులోనే నేను 2 టీ స్పూన్స్ వరకు ఘీని యాడ్ చేశాను. మనం మిల్క్ని తక్కువగా యూస్ చేస్తున్నాం కాబట్టి ఇందులో టేస్ట్ అనేది ఉండదు, అందుకనే మనం ఘీని యూస్ చేసాం. మీరు కావాలంటే ఘీని స్కిప్ చేసేయవచ్చు. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదాంని, కాజుని, పిస్తాషియోని యాడ్ చేశాను. ఇది కూడా ఆప్షనల్. మీ దగ్గర ఏ నట్స్ ఉంటే వాటిని మీరు వాడుకోవచ్చు. నట్స్ని వేసిన తర్వాత మనం దీనిని చల్లారనివ్వాలి. ఇప్పుడు తర్వాత ప్రాసెస్లో మనం కింద మందంగా ఉండే ఒక బౌల్ని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నీళ్ళని యాడ్ చేశాను. దీని తర్వాత 500 ml వరకు పాలని యాడ్ చేశాను. ఈ పాలల్లో మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. దీనివల్ల టేస్ట్ అనేది పెరిగిపోతుంది. ఈ మిల్క్ పౌడర్ని మనం పాలు ఎక్కువ వేడి కాకముందే యాడ్ చేసి ఇందులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పాలు అనేవి 1 పొంగు వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. 1 పొంగు వచ్చిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేశాను. మీకు ఎక్కువ తీపి కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. పాలు రెండోసారి కూడా పొంగు వచ్చిన తర్వాత మనం దీనిని కొంచెం చిక్కబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. దాని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజుని, బాదాంని, పిస్తాషియోని వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు చూడండి, మనం ఈ బ్రెడ్ని తీసుకొని దాని అంచులు అన్నీ తీసివేయాలి. ఇలాగే మనం అన్ని బ్రెడ్స్ని కూడా అంచులు తీసేసి రెడీ చేసి పెట్టుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ A to Zని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా అంచులు తీసేసుకున్న బ్రెడ్ని మనం చపాతీ కర్రతో ఫ్లాట్గా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలాగా అన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. చూడండి, ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ని మనం తీసుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మావాని కూడా తీసుకొని ఈ మావాని అందులో స్టఫింగ్ లాగా ఉంచి రోల్ చేసేయాలి. ఇలాగే మనం అన్ని బ్రెడ్స్ని కూడా రెడీ చేసి పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ వీట్ ఫ్లోర్తో తయారయ్యే కుల్ఫీ రెసిపీని కూడా ఇంతకుముందు మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దానిని కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మనం ఎందులో అయితే సర్వ్ చేయాలి అనుకుంటున్నామో అందులో ఈ బ్రెడ్ రోల్స్ని పెట్టుకొని మనం ముందుగానే తయారు చేసుకున్న పాల మిశ్రమాన్ని కూడా వేసి దాని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి గార్నిష్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చాలా త్వరగా కూడా రెడీ అయిపోతుంది. మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలాంటి రెసిపీ చేసి పెట్టండి. వాళ్ళు మీరు బ్రెడ్తో చేశారు అంటే నమ్మరు, అంత బాగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.